ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో భాగంగా నెక్స్ట్ హాలుడు రచించినటువంటి గాథా సప్తసతి. ఎందుకంటే రేపు పరీక్షలో ఒక చిన్న విషయం, గ్రూప్ 2 పిల్లవాళ్ళు అధ్యయనం చేయాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఏ రచయిత ఏ పుస్తకం రాసింది అనేది అది మీ స్థాయికి సంబంధించినటువంటిది కాదు. ఎందుకంటే చిన్న ఎగ్జామ్స్లలో హాలుడు ఏం పుస్తకం రాశాడు, శరవర్మ ఏ పుస్తకం రాశాడు, గుణాఢ్యుడు ఏ పుస్తకం రాశాడు అని అడుగుతాడు. లేకపోతే కాతంత్ర వ్యాకరణాన్ని ఎవరు రాశారు, లేకపోతే బృహత్కథని ఎవరు రాశారు, గాథా సప్తసతిని ఎవరు రాశారని పుస్తకాల టైటిల్స్ ఇచ్చి రచయితలను అడుగుతాడు. అవి చిన్న ఎగ్జామ్కి సంబంధించినవి. కానీ గ్రూప్ 2 స్టాండర్డ్ లేదా గ్రూప్ 1 స్టాండర్డ్లో అడిగేటటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే, రచయితని ఆయనే ఇస్తాడు, ఆ రచయిత రాసిన పుస్తకాన్ని ఆయనే ఇస్తాడు. రెండిచ్చి దానిలో ఉన్నటువంటి విషయాన్ని ఏదో కనుక్కొని అంటాడు, దానిలో ఏ విషయం ఉందో కనుక్కొని అంటాడు. అది ఇప్పుడు మనకు కావాల్సినటువంటి విషయం. అర్థమైందండి? ఆ రచయిత పేరు ఆయన ఇస్తాడు ఎగ్జామ్ పేపర్లో, తర్వాత ఆయన రాసిన పుస్తకం ఆయన ఇచ్చి, ఉదాహరణకి హాలుడు రచించిన గాథా సప్తసతిలో ఏ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది అంటాడు. అంటే చూడండి, హాలుడు తాను రచించిన గాథా సప్తసతిని ప్రాకృత భాషలో రాశాడు. ఎందుకంటే మన శాతవాహనుల అధికార భాష ప్రాకృతం. అంతేకాదు, హాలుడి పరిపాలనా కాలం ప్రత్యేకంగా మన ప్రాకృత భాషకి స్వర్ణయుగం అనేటటువంటి విషయాన్ని మనం ప్రత్యేకంగా చెప్తాం. స్వర్ణయుగం ప్రాకృత భాషకి. అందుకని ఆయన ప్రాకృత భాషలో గాథా సప్తసతి రాసి ఆ పుస్తకంలో ఏమని రాసిందంటే, అసలు రేపు అడుగుతాడు గాథ అంటే అర్థం ఏంటంటాడు. గాథ అంటే కథ, కథలు. ఎన్ని కథలు? సప్త అంటే 700, శత 700. సప్త అంటే 7, శత అంటే 700. అంటే 700 కథలతో కూడుకున్నటువంటి పుస్తకమే ఆ గాథా సప్తసతి. 700 కథలు. ఆ రోజుల్లో ఆ శాతవాహన సామ్రాజ్యంలో ప్రత్యేకంగా 700 కథలు అంటే శృంగార కథలు ఉన్నాయంట. ఆ శృంగార కథలు అన్నిటినీ ఒక దగ్గరికి కూర్చాడు, అంటే సంపాదకత్వం వహించాడు. ఆ సంపాదకత్వంతో రాశాడు. మరి దానిలో విషయం ఏంది? శృంగార కథలే పెట్టిండా అంటే కాదు. ఆనాడు మన శాతవాహన రాజ్యంలో, ముఖ్యంగా మన ఆంధ్రదేశంలో తెలుగు ప్రాంతంలో సామాజిక, ఆర్థిక, సాంఘిక పరిస్థితులను ప్రత్యేకంగా వర్ణించాడు. ఇది మీరు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్ర శాతవాహనుల కాలం నాటి సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితుల గురించి వివరించే ఈ క్రింది గ్రంథం ఏదయ్యా అంటే గాథా సప్తసతి. 700 శృంగార కథల గురించి వర్ణించే పుస్తకం ఏదంటే గాథా సప్తసతి. అంతేకాదు, ఆ రోజుల్లో మన ఆంధ్ర శాతవాహనులు పరిపాలన చేస్తున్నప్పుడు గ్రామీణ ప్రాంతాలను పరిపాలన చేయటం కోసం, మనం ఆర్థిక సాంఘిక పరిస్థితుల్లో తర్వాత చెప్పుకుందాం, ఒక బిట్టు చెప్దాం. విషయం ఏంటంటే, ఆ రోజుల్లో శాతవాహనులు పరిపాలన చేస్తున్నప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో గ్రామిణి అని ఒక అధికారి ఉండేవాడు. గ్రామ పరిపాలకుడు గ్రామిణి అంటారు. ఈ గ్రామిణితో పాటు ఒక 5 నుంచి 10 గ్రామాలకు అధికారి గుల్మి అని ఉండేవాడు. వాడిని గుల్మికుడు. 5 నుంచి 10 గ్రామాల దాన్ని ఏమని పిలిచేవాళ్ళు? సమూహాన్ని గుల్మి అంటారు. గుల్మి పరిపాలకుడు ఎవరు? గుల్మికుడు. ఈ గుల్మికుడు ఈ 5 నుంచి 10 మంది గ్రామిణీలు, గ్రామాన్ని పరిపాలన చేసే గ్రామిణులు, ఈ గ్రామిణి ఈ గుల్మికుడు ఇద్దరు కలిసి గ్రామాల్లో ప్రజల్ని పీల్చి పిప్పి చేసేవాళ్ళు. అంటే అక్కడ భూములు ఆక్రమించుకోవటం కానీ, ఆ పన్ను కట్టాలని ఈ పన్ను కట్టాలని చెప్పి, ముఖ్యంగా ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టేవాళ్ళని చెప్పి, ఆనాటి వాళ్ళ పైశాచిక చర్యలని గురించి హాలుడు ఈ గ్రంథంలో రాశాడు. అంటే గ్రామీణ ప్రాంతాల అధికారులు తీసుకుంటున్న లంచాల గురించి, వాళ్ళు చేస్తున్న అవినీతి పనుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిన ఈ క్రింది గ్రంథం ఏదయ్యా అంటే ఈ గ్రంథం పెట్టేయండి, గాథా సప్తసతి. పోని ఇంకోటి, శర్వవర్మ కాతంత్ర వ్యాకరణం. రేపు పరీక్షలో ఒక మాట అడుగుతాడు. రేపు కాతంత్ర వ్యాకరణం అనరు, రేపేమంటాడంటే ఈ క్రింది గ్రంథాలలో శర్వవర్మ కాతంత్ర వ్యాకరణం రాసింది అనేది చిన్న పిల్లగాడు చెప్తాడు. అది కాదు రేపు అడిగేది. ప్రత్యేకంగా ఈ క్రింది గ్రంథాలలో ఏ గ్రంథాన్ని మోదక దండక అనే పేరుతో పిలుస్తారంటారు. అంటే కాతంత్ర వ్యాకరణాన్ని మోదక దండక అనే పేరుతో పిలుస్తారు. దానికి ఒక పేరు, అది ఆ పేరుతో ఫస్ట్ అయింది, తర్వాత మోదక దండక అనేటటువంటిది కాతంత్ర వ్యాకరణం అనేటువంటి పేరుగా మార్చడం జరిగింది. అర్థమైందండి? ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ కాతంత్ర వ్యాకరణాన్ని శర్వవర్మ ఎందుకు రాశాడు, ఎవరి కాలంలో రాశాడని రేపు అడుగుతాడు. అంటే చూడండి, అసలు దానిలో
ఇతివృత్తం ఏందంటాడు అంటే శర్వవర్మ శాతవాహన చక్రవర్తులలో కుంతల శాతకర్ణికి సమకాలికుడు. కుంతల శాతకర్ణికి పాప నిరక్షరాస్యుడు. రేపు అది కూడా అడగొచ్చు, ఏ క్రింది శాతవాహన చక్రవర్తులు ఎవరు నిరక్షరాస్యుడు అనొచ్చు. కుంతల శాతకర్ణి వాడు నిరక్షరాస్యుడు. నిరక్షరాస్యుడైన వానికి సంస్కృతం రాదు. అప్పుడు వాళ్ళ ఆవిడ నీకు సంస్కృతం రాదా అని చెప్పి అవమానించిందంట. అప్పుడు వాడు ఫీల్ అయ్యాడు, ఇది ఇజ్జత్కా సవాల్ అని భావించి ఎట్లయినా చేసి ఈ 6 నెలల్లో సంస్కృతం నేర్చుకోవాలి, అప్పుడు నా సత్తా ఏదో చూపించాలని చెప్పి ఆ బాధని బహుశా శర్వవర్మకు చెప్పుకున్నట్టుంది. ఒరే నాకు సంస్కృతం రావట్లేదు, మా ఆవిడ అవమానం చేసిందిరా అని తిట్టిందని చెప్పినట్టుంది. సార్ నేనున్నాను సార్ అని చెప్పి అతి సులభంగా కుంతల శాతకర్ణి సంస్కృతం నేర్చుకోవటానికి అతి సులభమైనటువంటి పదాలతో ఒక పుస్తకం రాశాడు. అదే మనం ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి కాతంత్ర వ్యాకరణం. వ్యాకరణం ఏంది? భాష, ఛందస్సు అని మనం చిన్నప్పుడు చదువుకునేది కదా, గురువులు లఘువులు, వాటికి సంబంధించిన అంటే వాడు అతి తొందరగా కుంతల శాతకర్ణి సంస్కృతం నేర్చుకోవటానికి రాయబడిన గ్రంథం ఇదని ప్రత్యేకంగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ సోమదేవ సూరి రాసిన కథా సరిత్సాగరం. ఇందులో ఏ విషయం ఉంది అనే విషయాన్ని చూస్తే 2 విషయాలు ఉంటాయి మనకి. నేను మళ్ళీ చెప్తున్నాను, గ్రంథము రచయిత పేరు చదవటం గొప్ప కాదు, దానిలో ఉన్న ఇతివృత్తాన్ని తెలుసుకోండి. రేపు పరీక్షలో సోమదేవ సూరి రచించినటువంటి కథా సరిత్సాగరంలో ఉన్న 2 విషయాలు, ముఖ్యమైన విషయాలు ఏంటంటే, నెంబర్ 1, శర్వవర్మ గుణాఢ్యుడు ఇద్దరు కుంతల శాతకర్ణికి సమకాలికుడు. అంటే కుంతల శాతకర్ణిలో రాజ్యంలో ఆస్థాన పండితులు. అర్థమైందండి? శర్వవర్మ గుణాఢ్యుడు ఇద్దరు కుంతల శాతకర్ణి ఆస్థానంలో పండితులు. వీళ్ళిద్దరికి అస్సలు పడదు. ఇద్దరు ఈయన సంస్కృతంలో గొప్ప పండితుడు, ఈయన ప్రాకృతంలో గొప్ప పండితుడు. వీళ్ళిద్దరు నేనని గొప్ప అని ఫీల్ అవుతుండేవాళ్ళు. గమ్మత్ ఏంటంటే కుంతల శాతకర్ణి ఈయనకి సపోర్ట్ ఇచ్చేవాడు. ఎందుకు? సంస్కృత భాష నేర్పుతానని. ఇప్పుడే మనం చెప్పుకున్నాం, సంస్కృత భాష నేర్పుతానని. వీళ్ళిద్దరికీ రాజస్థాన్లో రోజు ఏదో గొడవ అవుతుండేది. ఇప్పుడు గొడవ గురించి మనం ఎందుకు చెప్పుకోవాలంటే, వీళ్ళిద్దరి మధ్య గొడవ గురించి, వాళ్ళ గొడవ విషయాలను అన్నింటినీ కూడా సోమదేవ సూరి కథా సరిత్సాగరం అనే పుస్తకంలో రాశాడు. రేపు ప్రశ్న ఎలా అడుగుతాడు? గుణాఢ్యుడికి శర్వవర్మకి మధ్య గల వైరాన్ని గురించి తెలియజేసేటటువంటి ఈ క్రింది గ్రంథం ఏదంటాడు అంటే కథా సరిత్సాగరం సోమదేవ సూరి రాశాడు. ఒకటి ఓకే కండి. నెక్స్ట్ ఇంకో విషయం ఏముంది? మరి అదొక విషయం అన్నారు, మరి ఇంకో విషయం ఏముంది అని అంటే, రెండోది, మన ఆంధ్ర శాతవాహనులు మన ఆంధ్రదేశాన్ని పరిపాలన చేస్తున్న సమయంలో ఒక గొప్ప బౌద్ధ పండితుడు, మనందరికీ తెలుసు, ఇండియన్ ఐన్స్టీన్, 2వ తథాగతుడు, ఇండియన్ మార్టిన్ లూథర్ అని పేరు, ప్రాచీన మార్టిన్ లూథర్ అని పిలిచినటువంటి వ్యక్తి ఆచార్య నాగార్జునుడు మన అమరావతి నాగార్జున కొండ దగ్గర బౌద్ధ మతాన్ని ప్రచారం చేసిందని మనందరికీ తెలుసు. ఆయనకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మనం తర్వాత లెసన్లో చెప్పుకుందాం. ఇక్కడ అవసరమైన విషయం ఏంటంటే, ఆచార్య నాగార్జునుడు బౌద్ధ మతాన్ని ప్రచారం చేస్తున్నప్పుడు ఆయన మీద కోపంతో శాతవాహన రాజ్యానికి చెందిన ఒక యువరాజు అతన్ని హత్య చేశాడు. అంటే ఆచార్య నాగార్జునుడు శాతవాహన వంశానికి చెందిన యువరాజు చేతిలో హత్య గురయ్యాడని తెలియజేసేటటువంటి గ్రంథం ఏదయ్యా అంటే కథా సరిత్సాగరం. ఇది రెండోది. ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఒకటి, వాళ్ళిద్దరి మధ్య వివాదం. రెండోది, ఈయన ప్రత్యేకంగా ఆచార్య నాగార్జునుడు హత్యకు గురయ్యాడేటటువంటి విషయాన్ని ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి. 2. ఇకపోతే గుణాఢ్యుడు బృహత్కథ అనేటటువంటి గ్రంథాన్ని రాశాడు. ఇది కుంతల శాతకర్ణి రాజ్య పరిపాలనా విషయాలను తెలియజేయటంతో పాటు ప్రత్యేకంగా ఇంకేం విషయాన్ని తెలియజేస్తుందయ్యా అంటే, ఆనాటి ఆర్థిక సామాజిక పరిస్థితులను గురించి కూడా గుణాఢ్యుడు రచించినటువంటి బృహత్కథ ద్వారా తెలుస్తుంది. గుణాఢ్యుడు ఏ భాషలో రాశాడంటే పైశాచిక భాషలో రాశాడు. పైశాచిక భాష, అది తర్వాత తెలుగు భాష అయిందనుకోండి, పైశాచిక ప్రాకృత భాషలో రాశాడు. తర్వాత దాని విషయం మళ్ళీ తర్వాత చెప్పుకుందాం. అట్టనుకుంటే ఈయన కాలంలో మనకి ఇలా ఈ శర్వర్మకి గుణాఢ్యుడి సమకాలి కూడా వాత్సాయనుడు అనే ఉండేవాడు. వాత్సాయనుడు రాసిన గ్రంథం అందరికీ తెలుసు, కామసూత్రాలు రాశాడు. నెక్స్ట్ న్యాయశాస్త్రం, న్యాయ భాష్యం అనేటటువంటి పుస్తకం కూడా రాశాడు వాత్సాయనుడు.
అలాంటి గ్రంథాలు కూడా వీళ్ళ కాలంలో చరిత్రకి అధ్యయనానికి ఉపయోగపడుతున్నాయి. నెక్స్ట్ చూడండి, బాణుడు. మనం ఇందాకే చెప్పినాం, బాణుడు శాతవాహన రాజ్యానికి చెందిన ఆస్థాన పండితుడు కాదు. ఇతడు మనకి పుష్యభూతి వంశము ఉత్తర భారతదేశంలో మనందరికీ ఇండియన్ హిస్టరీ చదివేటప్పుడు వస్తాడు. హర్షవర్ధనుడు 606 నుంచి 647 వరకు పరిపాలన చేసిన చక్రవర్తి హర్షవర్ధనుడు. ఆయన్ని సకల ఉత్తర పదధీశుడు అనే పేరుతో గొప్పగా చెప్పుకునేవాళ్ళు. మన దక్షిణ భారతదేశాన్ని పరిపాలన చేసిన రెండవ పులకేశి, బాదామి చాళుక్య చక్రవర్తి రెండవ పులకేశి చేతిలో ఓడిపోయాడని చెప్పి అయహోలు శాసనం ద్వారా కూడా మనకు తెలుస్తున్నదంతా మనకు ఉత్తర భారతదేశ చరిత్రలో చదువుతాం. అయితే ఇక్కడ అవసరమైన విషయం ఏంటంటే, బాణుడు హర్షవర్ధుని ఆస్థానంలో ఉండి అద్భుతమైన పుస్తకాలు రాశాడు. ఆ పుస్తకాలలో ఒకటి అద్భుతమైనది హర్ష చరిత్ర, 2 కాదాంబరి, 3 పార్వతీ పరిణయం. హర్ష చరిత్ర, కాదాంబరి, పార్వతీ పరిణయం సంస్కృతంలో రాశాడు. ఎందుకు? హర్షుడి యొక్క ఆస్థాన భాష సంస్కృతం కాబట్టి సంస్కృతంలో రాశాడు. ఇప్పుడు బాణుడు రచించిన ఆ 3 గ్రంథాల్లో మనకు అవసరమైనటువంటిది, మన పాఠానికి అవసరమైనటువంటిది ఏంటంటే హర్ష చరిత్ర. ఈ హర్ష చరిత్రలో ఏ రాజు గురించి రాశాడు, ఏ శాతవాహన రాజు గురించి రాశాడంటే యజ్ఞశ్రీ శాతకర్ణి గురించి రాశాడు. యజ్ఞశ్రీ శాతకర్ణి శాతవాహన వంశంలో 26వ రాజు. ఆయన గురించి ప్రత్యేకంగా మెన్షన్ చేశాడు. ఏమని మెన్షన్ చేశాడు అంటే, శాతవాహన రాజ్యంలో చివరి గొప్ప చక్రవర్తి యజ్ఞశ్రీ శాతకర్ణి వర్ణించటంతో పాటు దక్షిణ పదాధిపతి ఒక ఆయన దక్షిణ భారతదేశంలో ఒకప్పుడు పరిపాలన చేశాడని చెప్పి యజ్ఞశ్రీ శాతకర్ణి గురించి బాణుడు తన హర్ష చరిత్రలో రాశాడు. ఇది కూడా మనకి ఇది ఆంధ్ర శాతవాహనుల చరిత్రను అధ్యయనం చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే చూడండి, ఒక ఉత్తర భారతదేశ చక్రవర్తి ఒక ఉత్తర భారతదేశ చక్రవర్తి దగ్గర పనిచేస్తున్నటువంటి ఒక రచయిత దక్షిణ భారతదేశ చక్రవర్తి గొప్పతనాన్ని రాశాడంటే ఈ రాజవంశం గొప్పతనం అక్కడి దాకా వెళ్ళిందనే విషయం మనకు అర్థమవుతుంది కదా. అందుకని ఈ రాజవంశం గురించి ప్రత్యేకంగా తెలుస్తుంది. నెక్స్ట్ సంగమ సాహిత్యం. నేను ఇందాకే చెప్పాను, చోళులు, చాళుక్యులు, తర్వాత ఎవరయ్యా అంటే పాండ్యులు, చేర, పాండ్యం 3 రాజ్యాలని ఆ రోజుల్లో ప్రత్యేకంగా ఆ రోజుని తొండై మండలం, తమిళనాడు ఆ ప్రాంతాన్ని తొండై మండలం అనే పేరుతో పిలిచేవాళ్ళు. మనకి చోళులు, చేరులు, పాండ్యులు అనేవాళ్ళు నవీన చోళులు ఉన్నారు, ప్రాచీన చోళులు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళకి సమకాలికులైన వాళ్ళు ప్రాచీన చోళులు. వాళ్ళ రాచరిక వ్యవస్థ అంతా మనకొద్దు, వాళ్ళ చరిత్ర మనకు అవసరమైన విషయం ఏంటంటే, సంగమ సాహిత్యం అని మదురైలో 3 సమావేశాలు జరిగాయి. వాటిని కవి పండితుల పరిషత్తు లేదా సంగమ యుగం అనే పేరుతో పిలుస్తారు. వాళ్ళు ప్రతి సంవత్సరం కొన్ని పుస్తకాలు, కొన్ని కవితలు రాసి అక్కడ కూర్చొని అందరూ ఒక సెమినార్ లాగా పెట్టుకొని ఆ తమిళ భాషని అభివృద్ధి చేసుకుందామని చెప్పి మీటింగులు పెట్టుకున్నారు. దాన్ని సింగిల్ లైన్తో చెప్పాలంటే సంగమ సాహిత్యం అనే పేరుతో పిలిచేవాళ్ళు. ఈ సంగం సాహిత్యంలో ఏ చక్రవర్తి గురించి రాయటం జరిగిందంటే యజ్ఞశ్రీ శాతకర్ణి గురించి రాయటం జరిగింది. సంగం సాహిత్యంలో యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో విదేశీ వ్యాపారాలు, యజ్ఞశ్రీ శాతకర్ణి ఓడ తెరచాప నాణ్యాన్ని వేయించి రోమ్ దేశానికి విపరీతంగా వ్యాపారం నిర్వహించాడు. ఆయన చేసిన విదేశీ వ్యాపారాన్ని గురించి, ఆయన గొప్పతనాన్ని గురించి ఈ సంగం సాహిత్యంలో పోసోండ సుల్తాన్ అని చెప్పి వర్ణించటం జరిగింది. పోసోండ సుల్తాన్ అని వర్ణించటం జరిగింది. రేపు అడుగుతాడు, సంగం సాహిత్యంలో వర్ణించబడిన ఆంధ్ర శాతవాహన చక్రవర్తి ఎవరు అంటాడు అంటే యజ్ఞశ్రీ శాతకర్ణి. ఆయన ఏమని వర్ణించటం జరిగింది అంటాడు, పోసోండ సుల్తాన్ అని వర్ణించటం జరిగింది అని ఆ సంగం సాహిత్యంలో ఆ పేరు ఆయనకి అట్ట పెట్టారు, పోసోండ సుల్తాన్ అని పేరు పెట్టారు. నెక్స్ట్ సంగం సాహిత్యంలో యజ్ఞశ్రీ శాతకర్ణి గురించి ఏమని వర్ణించారు అని అంటే, ఆయన కాలంలో ఏం జరుగుతుంది, విదేశీ వ్యాపారం రోమ్ దేశానికి విస్తృతంగా జరుగుతుందని వర్ణించటం జరిగింది అంటారు. ఇవి మనకి అన్నీ కూడా స్వదేశీ సాహిత్యానికి సంబంధించిన ఆధారాలు. అర్థమైందండి? బ్రాహ్మణాలు, పురాణాలు, హాలుడు రచించిన హాలుడు గాథా సప్తసతి, శర్వర్మ కాతంత్ర వ్యాకరణం, దాన్ని మోదక దండకం అనే పేరుతో పిలుస్తారు. అదేవిధంగా
సోమదేవ సూరి రచించిన కథ సరిత్సాగరము, గుణాఢ్యుడు రచించిన బృహత్కథ, భానుడు రచించిన హర్షచరిత్ర, సంగమ సాహిత్యంలో ఇతని గురించి వర్ణించడం జరిగింది. వీటితో పాటు ప్రత్యేకంగా వాత్సాయనుడు కామసూత్రాలు, న్యాయభాష్యం, అర్థమైందా, రాజశేఖరుడు అద్భుతమైనటువంటి పుస్తకాలు ఇంకెన్నో ఉన్నాయి. కాకపోతే మెయిన్ సోర్సెస్ ఇవి. రాజశేఖరుడు రచించిన కావ్యమీమాంస అనేటటువంటి పుస్తకం కూడా ప్రత్యేకంగా మనకి స్వదేశీ చరిత్ర ఆధారాలు లభిస్తున్నాయి. ఇది ఆంధ్ర శాతం వాళ్ళకి స్వదేశీ సాహిత్యం.